శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. బాలకాండ శ్రీరామ జననం విద్యాభ్యాసం మీరు తెలుసుకోబోతున్నారు. సరయూ నది తీరాన కోసల దేశంలో అయోధ్య అనే మహానగరం ఉంది. దానిని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. రాజ్యం సుభిక్షంగా ఉన్న తనకు సంతానం లేదన్న చింత దశరథుణ్ణి వేధించేది. కులగురువు వశిష్ఠుని సలహా మేరకు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞఫలంగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు. తత్ఫలితంగా చైత్రమాస శుక్లపక్షాన నవమి తిథిన పునర్వసు నక్షత్రాన కర్కాట లగ్నమందు కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ నలుగురు అన్నదమ్ములు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ వశిష్ఠుని వద్ద సకల వేదాలు, యుద్ధ విద్యలు అభ్యసించారు. రాముడు తండ్రికి ఇష్టుడిగా, ప్రజలందరికీ ఆప్తుడిగా పెరిగాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని వెంటే ఉండేవాడు. ఇలా ఆనందంగా సాగుతుండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చాడు. తన యజ్ఞాన్ని రాక్షసుల నుండి రక్షించడానికి రాముణ్ణి పంపమని కోరాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న రాముణ్ణి పంపడానికి దశరథుడికి మొదట అంగీకరించకపోయినా వశిష్ఠుని మాటలతో రాముడు అతనితో పాటు లక్ష్మణ్ణి విశ్వామిత్రుని వెంట పంపాడు. ఈ రోజు నుండండి శ్రీరామనవమికి 40 రోజులు ఉందండి. ఇలాగ రోజు చెప్తాను, విని తరించండి, సపోర్ట్ చేయండి.